హాయ్ వ్యూవర్స్, ఇవాళ టాపిక్ న్యూమోనియా ఇన్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్. అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉండి ఇమ్యూనిటీ లేని వాళ్ళలో న్యూమోనియా ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది, ఏమిటి కారణాలు అనేవి చెప్పబోతున్నాను. యూజువల్గా హాస్పిటలైజ్ అయ్యి ఆల్రెడీ న్యూమోనియా ఉన్న వాళ్ళలో 20-30% ఆఫ్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్లో యూజువల్గా వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిపోద్దో వాళ్ళకి మార్టాలిటీ అండ్ మార్బిడిటీ రేట్ కూడా హైగా ఉంటుంది. యూజువల్గా ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరెవరంటే, ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరెవరంటే హెచ్ఐవి పేషెంట్స్, లేకపోతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళు, ఏదైనా ఆర్గన్ మార్పిడి అయిన వాళ్ళు, హిమటోపాయిటిక్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళు, లేదా ఇంతకుముందు క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకున్న వాళ్ళు, ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, లేదా స్టెరాయిడ్స్ ఎక్కువ వాడిన వాళ్ళు, లేదా వాళ్ళకి ముందు నుంచే కంజెంటల్గా కానీ లేకపోతే తర్వాత కానీ స్ప్లీన్ రిమూవల్ అయిన వాళ్ళు, స్ప్లీన్ అనే ఆర్గన్ ఉంటుంది, అది కూడా రిమూవ్ అయిపోతే వాళ్ళకందరికీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే వీళ్ళలో కాంప్లికేషన్స్, న్యూమోనియా ఉండి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో కాంప్లికేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే, వాళ్ళకి ఇంకా సూపర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏమైనా యాడెడ్ సూపర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే డ్రగ్ టాక్సిటీ ఉన్నా, లేదా పస్ చేరిన లంగ్స్లో, లేదు సెప్సిస్ ఉన్న బాడీలో, తర్వాత న్యూమోథొరాక్స్ అంటారు, న్యూమోథొరాక్స్ ఉన్న, అండ్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉన్న కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ కాజెస్ వచ్చి బ్యాక్టీరియా కాజ్ చేస్తాయి, ఫంగస్ కాజ్ చేస్తాయి, వైరస్ కాజ్ చేస్తాయి, పారాసైట్స్ కాజ్ చేస్తాయి. బ్యాక్టీరియా అనేది ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా కాజ్ చేస్తాయి, నాన్ ట్యూబర్క్లోసిస్ మైకోబ్యాక్టీరియా కూడా కాజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైకోబ్యాక్టీరియం ఏవియం కాంప్లెక్స్. ఫంగస్ అయితే న్యూమోసిస్టిస్ జిరోవైసై, యాస్పెజిల్లస్ ఫ్యూమిగేటస్, క్యాండిడా, క్రిప్టోకోకస్ నియోఫార్మస్, మ్యూకర్మైకోసిస్ స్పీషీస్ కూడా కాజ్ చేస్తాయి అన్నమాట. ఇవి కాకుండా కాక్సిడియాయిడస్ సిమిటిస్, హిస్టోప్లాస్మా క్యాప్సులేటమ్ కూడా కాజ్ చేస్తాయి, న్యూమోనియా కాజ్ చేస్తుంది అనమాట ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్లో. తర్వాత వైరసెస్ వచ్చేసి సైటోమెగలో వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, వారిసెల్లా జోస్టర్ వైరస్ కూడా కాజ్ చేస్తాయి. పారాసైట్స్ అయితే స్ట్రాంగలాయిడస్, టాక్సోప్లాస్మోసిస్ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ హెచ్ఐవిలో యూజువల్గా CD4 సెల్స్ కౌంట్ తక్కువ ఉంటుంది. ఈ CD4 సెల్స్లో ఏమవుతుందంటే, CD4 సెల్ కౌంట్ తక్కువ అవడం వల్ల బీ సెల్ డిఫరెన్సియేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట, తేడా వస్తుంది. ఈ బీ సెల్ ఫంక్షన్ ఎప్పుడైతే ఇంపేర్ అయిపోతుందో దానివల్ల ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్ట్ హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకున్నా సరే ఈ హెచ్ఐవి పేషెంట్స్లో న్యూమోనియా వచ్చినప్పుడు రిస్క్ ఆఫ్ మార్టాలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూమోనియాకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాము. మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లో లేకపోతే ట్రాన్స్ప్లాంట్ ఇమ్యూనో సప్రెషన్ అంటారు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో, లేకపోతే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు, లేదా స్టెరాయిడ్స్ ఎక్కువ వాడి ఉన్న వాళ్ళలో, లాంగ్ టర్మ్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే స్ప్లీన్ లేకపోవడం అంటే ఏస్ప్లీనియా అంటారనమాట. స్ప్లీన్ అనే ఆర్గన్ ఉండదు కొంతమందిలో, సో వాళ్ళలో కూడా ఈ న్యూమోనియాస్ వచ్చే ఛాన్స్ ఉంది. యూజువల్గా ఫైండింగ్స్ ఏమేమి ఉంటాయంటే, ఫీవర్ ఉంటుంది, ఆయాసం ఉంటుంది, కాఫ్ వస్తుంది, ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ లాగా చెప్తారు, అంటే ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు నొప్పి అంటారు, కొంచెం వెయిట్ లాస్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, ఆకలి ఉండదు. మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఏంటంటే, డాక్టర్ ఎవరైనా ఎగ్జామిన్ చేసినప్పుడు టెంపరేచర్ రైజ్ అయ్యి ఉంటుంది, రెస్పిరేటరీ రేట్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, చెప్పలేము, అది పేషెంట్ని బట్టి ఉంటుంది. ఆస్కల్టేషన్ చేసినప్పుడు మాత్రం రేల్స్ కానీ రాంకే కానీ ఉంటాయి, బ్రెత్ సౌండ్స్ తగ్గి ఉంటాయి, పర్కషన్ చేస్తే డల్నెస్ ఉంటుంది, ఈగోఫోనీ ఉంటుంది అన్నమాట.
అండ్ మనము దీనికి టెస్ట్లు ఏమేమి చేస్తామంటే సిబిసి చేస్తాము, ఏబీజీ చేస్తాం, ఈఎస్ఆర్ సిఆర్పి చేస్తాము, ఒక్కోసారి ఎల్డిహెచ్ లెవెల్స్ చేస్తాం, స్ప్యూటమ్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ చేస్తాం, స్ప్యూటమ్ ఫర్ ఏఎఫ్బి కల్చర్ చేస్తాం, టీబీ ఏమైనా ఉందా చూసుకోవడానికి, బాడీలో సెప్సిస్ ఉందా చూడడానికి బ్లడ్ కల్చర్స్ 2 to 3 సెట్స్ తీస్తాము. ఒకవేళ బ్లడ్ కల్చర్ ఉంటే దాన్ని బట్టి పాజిటివ్ వస్తే, బ్లడ్ కల్చర్ పాజిటివ్ వస్తే దాన్ని బట్టి ఆర్గానిజం బట్టి యాంటీబయాటిక్ సెలెక్ట్ చేస్తాం. ప్రోకాల్సిటోనిన్ లెవెల్స్ కూడా చేస్తాము కొన్ని కేసెస్లో. అండ్ వైరల్ కాజెస్ అయితే ర్యాపిడ్ పీసీఆర్స్ చేస్తాం. చెస్ట్ ఎక్స్రే కంపల్సరీ. చెస్ట్ ఎక్స్రే ఏంటంటే లొకేషన్ ఆఫ్ ద న్యూమోనియా చూపిస్తుంది, కానీ యూజువల్గా చెస్ట్ సిటీ చేస్తాము. సిటీ చేస్తే ఏంటంటే స్మాల్ ఎర్లీ కన్సాలిడేషన్స్ కూడా బయటపడతాయి. అండ్ దెర్ ఆర్ అదర్ యూజెస్ ఆఫ్ సిటీ ఇమేజింగ్ కూడా. ఒకవేళ బ్రాంకోస్కోపీ చేసుకున్న లేకపోతే లంగ్ బయాప్సీ చేసిన ఈ సిటీ ఇమేజింగ్ అనేది మనకు డయాగ్నోసిస్కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ లంగ్స్ శాంప్లింగ్ కొన్ని కేసెస్లో ఏంటంటే రిఫ్రాక్టరీగా ఉంటుంది. ఎంత మెడిసిన్ ఇచ్చినా ఆ న్యూమోనియా అనేది రికరెంట్గా వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి కేసెస్లో చెస్ట్ ఫిజిషియన్ ఏం చేస్తారు, బ్రాంకోస్కోపీ చేస్తారు, బ్రాంకో ఆల్విలార్ లావేజ్ చేస్తారు. ఆ లావేజ్ని స్పెసిమెన్ కింద తీసి దాన్ని ల్యాబ్ టెస్టింగ్కి పంపిస్తారు. యాస్పిరేట్ ఏంటి ఆ లావేజ్లో ఏంటి ఆర్గానిజము, ఎందువల్ల ఈ పేషెంట్కి న్యూమోనియా వస్తుంది ప్రతిసారి అనేది తెలుస్తుంది. అండ్ నాన్ హెచ్ఐవి పేషెంట్స్లో కూడా బ్రాంకో ఆల్విలార్ లావేజ్ చేస్తారు, బయాప్సీ కూడా చేయొచ్చు ఒక్కోసారి. తర్వాత ఇనీషియల్గా ఏం చేస్తామంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇస్తాము, తర్వాత ఒక ఐవీ క్యాన్లో పెడతాము, అండ్ వైటల్ సైన్స్ మానిటర్ చేసుకుంటాము, కార్డియాక్ మానిటరింగ్ కూడా చేసుకుంటాము. తర్వాత ఒకవేళ రీసస్కిటేషన్ అవసరం అయితే, ఎమర్జెన్సీ ఇంటిబేషన్ అవసరం అయితే ఎమర్జెన్సీ ఇంటిబేషన్ చేస్తాం, లేదంటే మామూలుగా ఆక్సిజన్ సపోర్ట్తో ట్రీట్ చేస్తాము. ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాము. ఒకవేళ ఐనోట్రోపిక్ సపోర్ట్ అవసరం అయితే ఐనోట్రోపిక్ సపోర్ట్ ఇస్తాము. బ్రీదింగ్ మెకానికల్ వెంటిలేషన్ కానీ లేకపోతే ఎండోట్రకియల్ ఇంటిబేషన్ కానీ, ఒకవేళ పేషెంట్ సపోర్ట్ చేయట్లేదు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే అప్పుడు ఇంటిబేట్ చేస్తాం. అండ్ బేసిక్ బ్లడ్ వర్క్, స్ప్యూటమ్ కల్చర్ సెన్సిటివిటీస్, రేడియోగ్రఫీ, బ్లడ్ కల్చర్స్ అయిపోయిన తర్వాత చెస్ట్ ఫిజిషియన్ చూసినా సరే ఒక్కోసారి హాస్పిటల్స్లో మనకి అవైలబుల్గా ఉంటారు ఇన్ఫెక్షస్ డిజీజ్ స్పెషలిస్ట్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఒకసారి వాళ్ళకి చూపించి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఇమ్యూనాలజిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఎనీ కేస్ ఆఫ్ ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఆర్ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉంటే ఇమ్యూనాలజిస్ట్ కి కూడా చూపిస్తాము. ఇన్ కేస్ ఓపీ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటే ఇమీడియట్గా ముందు ప్రైమరీ కేర్ ప్రాక్టీషనర్కి చూపించి ముందు ఇనిషియల్ వర్కప్ అంతా చేసేసేయచ్చు. అండ్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి యాంటీబయాటిక్స్ ఇస్తాము. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీమైక్రోబియల్ థెరపీ ఇస్తాము. లేదు హెచ్ఐవి ఉంది అండ్ న్యూమోసిస్ 0 వయసు న్యూమోనియా అని కన్ఫర్మ్ అయింది, సమ్ ఎర్లీ అడ్జంక్టివ్ కార్టికోస్టెరాయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. కానీ అది డోసు ఎంత అడ్జస్ట్ చేయాలి ఏంటి అనేది చూసుకోవాలి. ఇది ప్రివెన్షన్ ఎలాగంటే హెచ్ఐవి పేషెంట్స్లో అయితే హార్ట్ అది ఇస్తాము. సో కీమో రేడియేషన్ థెరపీ ఇన్ క్యాన్సర్స్ ఇస్తాము. సో అండ్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇమ్యూనిటీ ఇంకా తగ్గు ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఇమ్యూనిటీ తగ్గి ఉన్న క్యాండిడేట్స్లో న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ అనేది హెల్ప్ అవుతుంది. వ్యాక్సిన్స్ అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇస్తాము. సో అది కన్సల్టెంట్ని అడిగి ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అని అంటే షెడ్యూల్ని బట్టి వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోద్ది. సో ఇమ్యూనిటీ పెరగడానికి డైటరీ మెజర్స్ కూడా ఉంటాయి. సో డైట్ పెంచుకుంటే మంచిది, హెల్దీ డైట్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.